ఇది అవ్వాల్సిన అవసరం లేదు. కేవలం ఏంటంటే అది ఏదో పిలి శాపనార్థాలు అంటారు కదా, ఆ టైప్లో. అంటే ఏంటంటే ప్రజల్లో కొంత సింపతిని రేకెత్తించడం కోసం చేస్తున్నాడు. మామూలుగా రాజకీయాల్లో ఏంటంటే బోల్డ్నెస్ కావాలండి. ఫేస్ వాట్ అంటే ఏది వచ్చినా కూడా మనం ఎదుర్కోగలిగిన, ఎందుకంటే సత్యం ఉంటే, ప్రొవైడెడ్ ఇఫ్ యూ హ్యావ్ ద ట్రూత్, నీ మీద నీకు నమ్మకం ఉంటే ఇదన్నీ కొట్టేస్తాం మేము, వెళ్ళిపోతాయి ఊరికే దూది. చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపిస్తే ఆయన బెయిల్ కోసం కూడా అప్లై చేయాలి. అదే నేను చెప్పబోతున్నా. ఇవాళ మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 73-74 సంవత్సరాల వయసులో అప్పుడు ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టినప్పుడు మరి ఇది రాదా? వాళ్ళు అనుకోలేదా? ఇప్పుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా జరగనటువంటిది, ఎవరు అంత చేయనటువంటి దాంట్లో ఒక ఫాల్స్ కేసులో ఆయన్ని ఫ్యాబ్రికేట్ చేసి ఇంప్లికేట్ చేసి జైలుకి పంపించారే, మరి అప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతినలేదా? తెలుగుదేశం వాళ్ళే కానీ, ఆయన అభిమానించే వాళ్ళు కానీ వాళ్ళు మరి అప్పుడు ఇప్పుడే వాళ్ళకి వచ్చిందా? అంటే ఈ శాపనార్థాలు పెడుతున్నాడు ఆయన, మరి అప్పుడు అనుకోలేదా వాళ్ళు? స్కిల్ కేసు ఏముందండి అందులో? స్కిల్ కేసులు ఇప్పుడు వరకు ఇదే లేదు కదా. అంటే మనదాకా వస్తేనే అన్నట్టుగా అది కరెక్ట్ కాదు. రాజకీయాలు అన్న తర్వాత కేసులు ఉంటాయి, ఆ కేసుల మీద ఫైట్ చేయాలి. ఎందుకంటే మనకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి. ఇక రెండోది, అప్పుడు భువనేశ్వరి గారు లేదా లోకేష్, బ్రహ్మణి గారు మొత్తం అందరూ ప్రజల్లో తిరిగినా కూడా ఎక్కడ ఇట్లా ఉసురు దగ్గర పోతారు, నా నా కన్నీళ్ళు మీకు ఇదైపోతాయి, ఇట్లా ఎక్కడ మాట్లాడాలి. ఆవిడ కూడా నిజం గెలవాలి అనే స్లోగన్తో తిరిగింది. నిజం గెలవాలి, నిజం గెలవాలంటే ఏంటి? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి ఉంటే ఆయనకే తగులుతుంది. అది ఇంకోటండి. రెండోది, మీరు రోజా గారు కాదు, పేర్ని నాని గారి విషయానికి వస్తే అది మీరు ప్రస్తావించారో లేదో, నేను ఈ మధ్య 2-3 రోజులు నేను ఊళ్ళో లేను, ట్రావెల్లో ఉన్నాను. ఈ మధ్య ఆయన ఒక కామెంట్ చేశాడు. ఏబిఎన్ మిగతా కొన్ని ఛానల్స్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బియ్యం తింటున్నారు అన్నాడు. నన్నే ఆయన బియ్యం తింటున్నారు అని అంటాడు ఆయన. విచిత్రం ఏంటంటే ఆయన బియ్యం స్కామ్లో ఉన్నాడు, అది వేరే, అది మర్చిపోయినట్టున్నాడు. లేదంటే దాన్ని ఆ బియ్యం అనేది అక్కడ అలవాటైనట్టు. ఇవాళ మీడియాని డిమ్మీన్ చేయటం అనేటువంటిది ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇటువంటి డిబేట్లు పెట్టాల్సి వస్తుందంటే ప్రజల్ని ఎన్లైటన్ చేయటమే కదా మీడియా బాధ్యత. ఇవాళ మరి సాక్షి కానీ, సాక్షి ఛానల్ కానీ తీస్తే ఎవరి మీద రాస్తున్నారు? తెలుగుదేశం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద. వాళ్ళు మరి ఎవరు బియ్యం తింటున్నారు వాళ్ళు? అంటే ఒక మాట అనే ముందు ఇది మనకు కూడా వర్తిస్తుందా అనేటువంటి ఒక స్పృహ వాళ్ళకు ఉండట్లా. అది చాలా, అంటే అంత చౌకబారుగా ఆయన మాట్లాడతాడని నేనైతే అనుకోలేదు. సరే, ఇక ఏంటంటే అన్నీ వదిలేశారు వాళ్ళు. ఇక రోజా గారిది కూడా విషయం మీరు అన్నట్టుగా ముందు మనం కొంచెం ఫీల్ అయ్యాం, అంటే ఆమె వెర్షన్ వరకే విన్నప్పుడు. కానీ అంతకుముందు ఆమె మాట్లాడింది ఎందుకు ఇన్సైట్ చేయాలి? ఎందుకు అనవసరంగా? ఇవాళ శ్రీనివాసరావు గారు అన్నట్టుగా మరి అందరినీ అప్లికబుల్ కదా, ఎమ్మెల్యేలందరూ గాల్లో గెలిచారంటే మరి అది వాళ్ళ సభా హక్కుల వల్ల ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు ఆమెకి ఏమి సింపతి వస్తుంది చెప్పండి మీరు? ఇంకో విషయం, ఇంకోటి మీ దృష్టికి వచ్చిందో లేదో, ఆమె మీద ఈయన గాలి భానుప్రకాష్ గారు అన్న దాని మీద ఖండిస్తా కొంతమంది సినిమా యాక్టర్లు అది కూడా పాత తీసుకొచ్చేసారండి. మొన్న ఎవరు ఖండించలా, అదే అది ఖండించినవి సాక్షి వాళ్ళు అలా వేసారు. అది అంటే ఇవన్నీ కూడా మిస్లీడింగే కదా, ప్రజలను మిస్లీడ్ చేయటం, ఇన్సైట్ చేయటం, ప్రొవోక్ చేయటం. ఎవరి సైడ్ నుంచి ప్రొవోకేషన్ లేకపోతే ఆయన ఎందుకు మాట్లాడారు? జర్నలిస్ట్ గా చేశారు కదా, ఎప్పుడో ఇచ్చిన స్టేట్మెంట్లని అట్లా కానీ చేసినా కూడా పలానా సందర్భంలో ఇప్పుడు ఫోటో వేస్తామండి, ఫైల్ ఫోటో అని వేస్తారు కదా, అది రాయాలి కదా. అది రాయకుండా ఇప్పుడు గాలి భానుప్రకాష్, రోజా అన్నందుకే రమ్యకృష్ణ, మీనా, ఖుష్బు, ఇంకెవరో 4-5 ఖండించినట్టు ఇప్పుడు వేయడం అనేది ఫస్ట్ పేజీలో వేశారు. అది ఫస్ట్ పేజ్ వేయడం అనేది అది మిస్లీడింగ్, టోటల్లీ మిస్లీడింగ్. జర్నలిజమా దిగజారినట్టు కాదా? అసలు అట్లా ఈ బియ్యం తింటాం. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇదేదో అన్ని పత్రికలు, అన్ని ఛానల్స్ ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని
సబ్జెక్టుగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి మీద వార్తలు వేస్తూనో ఇప్పటికీ మా ఫుడ్ తింటున్నారు మీరు అని. మరి వాళ్ళు మీ మీడియా చేసేది ఏంటి? తెల్లారులేస్తే అయినా మేమే జగన్మోహన్ రెడ్డి వార్తలు రాయాలి అంటే జగన్మోహన్ రెడ్డి మీద రాయట్లే మేము. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఆ స్కాముల మీద రాసినప్పుడు ఆటోమేటిక్గా అవి వస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ వార్తలు మీరు రాలా, రోజా గారు రాలా, మిథున్ రెడ్డి గారు రాలా. మిథున్ రెడ్డి ఒక ఎంపీ కాకపోతే, జగన్మోహన్ రెడ్డి పార్టీలో నాయకుడు కాకపోతే హూ ఇస్ హీ? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముందు నుంచి కూడా ఆంధ్రజ్యోతి పత్రికలు ఉన్నాయి కదండి, ఎందుకులే ఉన్నాయి, మిగతా మీడియాలు కూడా ఉన్నాయి కదా, పుట్టక ముందు మరి ఈనాడు ఆంధ్రజ్యోతి. దాని అట్లా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన మీద సబ్జెక్ట్ ఆయన కోసం పెట్టిన మీడియాలు కాదు కదా, ఆయనతోనే ఏదేదో ఆదాయం పొందుతున్నట్టుగా ఆయన మాట్లాడటం అనేది ఇది టోటల్ ఇగ్నోరెన్స్ అన్నమాట. ఇగ్నోరెన్స్ కాదు, అది మిడిమిడి జ్ఞానం, మూర్ఖత్వం, ఇంకా చాలా ఉంటాయిలే పదాలు. కాబట్టి ఇప్పటికైనా ఒకటండి అప్పీల్ చేయాల్సింది ఏంటంటే ప్రొవోక్ చేయటం మానుకోవాలి. ముందు అటు సైడ్ నుంచి ప్రొవోక్ చేయటం మానుకోపోతే ఖచ్చితంగా ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇంకొక 2 మాటలు ఎక్కువ సహజంగా వస్తాయి. అందువల్ల కొంతమంది ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత నువ్వే రాయేస్తానంటే ఒడ్డును కూర్చున్నాడు ఎన్ని రాళ్ళు వేస్తాడండి. ఇప్పుడు కొంతమంది మానుకున్నారండి, కొంతమంది క్షమాపణలు చెప్పి అర్థమయ్యే మేము తప్పు చేసాము అట్లాగా. ఆ ప్రొవోకేషన్ అనేటువంటిది అది